హలో ఫ్రెండ్స్, విషయం ఏంటి అంటే మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AL171 అహ్మదాబాద్ నుండి లండన్ కి వెళ్తూ క్రాష్ అయింది. 242 మంది ప్రాణాలు. ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అంటే అక్కడ జరిగిన ఆ ప్రమాదం కొన్ని వందల మంది కుటుంబాలలో మాయలేని మచ్చ మిగిలిపోతుంది. అసలు ఈ ప్లేన్ ఎలా క్రాష్ అయింది? ఎంతమంది చనిపోయారు? టేక్ ఆఫ్ కి ముందు ఏమైనా జరిగిందా? బోయింగ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఈ ఇన్సిడెంట్ తర్వాత మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? సో ఈ రోజు ఈ వీడియోలో ఈ ఇన్సిడెంట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చాలా క్లియర్ గా సింపుల్ గా మాట్లాడుకుందాం. మన టాపిక్ చాలా సెన్సిటివ్, సో నేను ప్రతి పాయింట్ ని కవర్ చేస్తాను. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్ గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు ఈ ప్లేన్ క్రాష్ లో ఏమేం జరిగింది అనే క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. ఏం జరిగింది? ఎయిర్ ఇండియా ఫ్లైట్ AL171 లండన్ కి వెళ్తూ అహ్మదాబాద్ లో క్రాష్ అయింది. ఈ ఫ్లైట్ యాక్చువల్లీ ఢిల్లీ నుంచి స్టార్ట్ అయింది. ముందు ఢిల్లీ టు అహ్మదాబాద్ వచ్చింది. తర్వాత కొంచెం సేపు ప్లేన్ ని స్టాప్ చేసి మళ్ళీ లండన్ కి వెళ్ళడానికి టేక్ ఆఫ్ అయింది. ఈ ఫ్లైట్ లో టోటల్ 242 మంది ఉన్నారు. 230 మంది ప్యాసింజర్స్, 10 క్రూ మెంబర్స్, ఇంకా 2 పైలట్స్ ఉన్నారు. ఈ 242 మందిలో 169 మంది ఇండియన్స్, 53 మంది బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. అలానే 7 పోర్చుగీస్, 1 కెనడియన్ ఉన్నారు. ఇక క్రాష్ లో కన్నీళ్లు తెప్పించే విషయం ఏంటి అంటే 11 మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఇక ఈ ఫ్లైట్ డీటెయిల్స్ వచ్చేసరికి బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ అనే ప్లేన్. ఇది చాలా న్యూ మోడల్. పెట్రోల్ సేవ్ చేస్తుంది, అలానే సౌండ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అని ఫేమస్. కానీ బ్యాడ్ లక్ ఏంటి అంటే ఇది ఫస్ట్ టైం క్రాష్ అయింది. ఒకసారి ఈ ప్లేన్ స్టార్ట్ అయిన టైమింగ్ చూస్తే ఫ్లైట్ అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభాయ్ ఎయిర్పోర్ట్ నుండి 1:38 జూన్ 12, 2025 టేక్ ఆఫ్ చేసింది. జస్ట్ 5 మినిట్స్ లో 1:43 PM కి పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ATC కి మేడే అని కాల్ చేశారు. మేడే అంటే మేజర్ సిగ్నల్. ప్లేన్ లో ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది అని చెప్పడం అన్నమాట. కానీ ATC రిప్లై కోసం ట్రై చేసిన పైలట్ నుంచి ఇంకా సౌండ్ రాలేదు. నెక్స్ట్ మినిట్ 1:44 కి ప్లేన్ క్రాష్ అయింది. ఎక్కడ క్రాష్ అయింది? క్రాష్ అయింది అహ్మదాబాద్ లో మేఘరి నగర్ అనే ఏరియాలో. ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరగా ఉన్న ఏరియాలో క్రాష్ అయింది. ప్లేన్ డైరెక్ట్ గా ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడింది. BGM మెడికల్ హాస్టల్ కూడా కొంచెం డ్యామేజ్ అయింది. ట్విట్టర్ లో వైరల్ అయిన వీడియో ఒక్కసారిగా చూస్తే ప్లేన్ క్రాష్ అయ్యాక పెద్ద ఫైర్, స్మోక్, కొన్ని పార్ట్స్ చిందరవందర అయ్యాయి. చాలా ఘోరంగా ఉంది. ఫైర్ వల్ల కనిపించింది ఆ ప్లేస్ మొత్తం అంతా. అలానే ప్రాంతం మొత్తం చనిపోయిన ఫ్యామిలీస్ కన్నిటితో నిండిపోయింది. బాధలతో, ఏడుపులతో అంతా నిండిపోయింది. ఇంకా కొన్ని భయంకరమైన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఆ క్రాష్ వల్ల బాడీ పార్ట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ గుర్తించనంతగా ఒక కాల్ చేసిన మాంసం ముద్దలా పడి ఉన్నాయి. కొన్ని బాడీస్ అసలు గుర్తించలేకపోతున్నారు. దీంట్లో ఇంకా కొన్ని కీ పాయింట్ చూస్తే ఫ్లైట్ లో ఉన్న 242 మందిలో ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్సే. కొన్ని ఫారెన్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఈ క్రాష్ డాక్టర్స్ హాస్టల్ పైన పడింది. ఆ టైంలో అక్కడ కొంతమంది స్టూడెంట్స్ లంచ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రాష్ వల్ల చాలా మంది స్టూడెంట్స్ చనిపోయారు అని న్యూస్ కూడా వస్తుంది. ఫ్లైట్ జర్నీ స్టోరీ. ఈ ఫ్లైట్ జర్నీ చాలా షార్ట్, చాలా విషాదకరమైన విషయం. ఒకసారి దీన్ని ఒకదాని తర్వాత ఒకటి ఏమైంది అని చూస్తే మార్నింగ్ టైంలో ఢిల్లీ నుంచి స్టార్ట్ అయింది. అహ్మదాబాద్ కి వచ్చింది. అక్కడ కొంచెం సేపు ఆపి రెస్ట్ తీసుకున్నారు. దీన్ని లేఓవర్ అని అంటారు. ప్లేన్ కొంచెం రిలాక్స్ అయింది అని అర్థం. మళ్ళీ ఆఫ్టర్నూన్ 1:38 PM కి అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభాయ్ ఎయిర్పోర్ట్ రన్వే 23 నుంచి లండన్ కి టేక్ ఆఫ్ చేసింది. ఫ్లైట్ జస్ట్ 625 feet కి వెళ్ళింది. అంటే ఇది చాలా తక్కువ హైట్. నార్మల్ గా ప్లేన్స్ ఇంకా ఎక్కువ వెళ్తాయి, కానీ సడన్ గా ప్లేన్ కిందికి వచ్చింది. 1 minute కి 475 స్పీడ్ తో. ఇది ఫ్లైట్ రైడర్ డాటాలో ఉంది. అసలు ఏంటి అని అర్థం కాలేదు, కానీ ఏదో ప్రాబ్లం మాత్రం ఫ్లైట్ లో స్టార్ట్ అయింది. టైం లైన్ క్లియర్ గా చూస్తే 1:38 PM ప్లేన్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి టేక్ ఆఫ్ అయింది. అప్పుడు ప్రతిదీ నార్మల్ గా కనిపించింది. 1:43 PM అంటే జస్ట్ 5 మినిట్స్ లో పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి మేడే కాల్ అని చేశారు. మేడే అంటే ఎమర్జెన్సీ. ప్లేన్ లో ఏదో సీరియస్ ప్రాబ్లం అని సిగ్నల్. ఇది లాస్ట్ కమ్యూనికేషన్. 1:44 PM ప్లేన్ అహ్మదాబాద్ లో మేఘరి నగర్ అనే ఏరియాలో ఈ ప్లేన్
క్రాష్ అయింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా వీడియో ఉంది. ప్లేన్ చాలా స్లోగా ఫ్లై అవుతున్నట్లు సడన్ గా డాక్టర్స్ హాస్టల్ మీద క్రాష్ అయింది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఫ్లైట్ లో మాజీ గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు అని బీజేపీ కన్ఫర్మ్ చేసింది. ఇంకా జానీ మీక్ అనే బ్రిటిష్ యోగా లవర్ క్రాష్ ముందు ఎక్స్ లో గుడ్ బాయ్ ఇండియా అని వీడియో పోస్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ లో సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేశారు. కానీ క్రాష్ అయ్యాక ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఇట్స్ హార్ట్ బ్రేకింగ్. ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసిన చాలా మంది ఎక్స్పర్ట్స్ ఆల్మోస్ట్ గ్రౌండ్ టచ్ చేస్తున్నట్టు కనిపించింది. ఇంజిన్ ప్రాబ్లం ఆర్ టెక్నికల్ ఇష్యూ వల్ల ప్లేన్ కంట్రోల్ లాస్ అయి ఉంటుంది అని అంటున్నారు. కానీ ఫుల్ డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ట్విట్టర్ లో మాత్రం స్టాప్ బోయింగ్ ఫ్లైట్స్ అని హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఒక సైడ్ అయితే ఎందుకు ఎక్కువగా బోయింగ్ ఫ్లైట్స్ క్రాష్ అవుతున్నాయని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అసలు బోయింగ్ ప్రాబ్లం ఏంటి? అందరూ అదే డౌట్ అడుగుతున్నారు. ఎప్పుడు చూసినా బోయింగ్ ఫ్లైట్స్ క్రాష్ అవుతున్నాయని. బోయింగ్ హిస్టరీలోనే డేంజర్ ఉంది. బోయింగ్ అనే కంపెనీ ప్లేన్స్ చాలా ఫేమస్, కానీ ఇన్సిడెంట్ కూడా చాలా ఉన్నాయి. 1975 నుంచి బోయింగ్ ప్లేన్స్ 149 డేంజరస్ యాక్సిడెంట్ లో ఉన్నాయి. అంటే ప్రాణాలు పోయే క్రాషెస్. ఇంకా స్పెసిఫిక్ గా బోయింగ్ 737 అనే మోడల్లోనే 529 యాక్సిడెంట్ జరిగాయి. వాటిలో 215 ప్లేన్స్ పూర్తిగా డిస్ట్రాయ్ అయ్యాయి, రిపేర్ చేయలేకపోయారు. టోటల్ గా 5779 మంది బోయింగ్ ఫ్లైట్స్ లో చనిపోయారు. ఈ నెంబర్స్ చాలా డేంజర్ గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు చేస్తున్న కొన్ని మేజర్ తప్పుల గురించి చూద్దాం. బోయింగ్ లో కొన్ని మెయిన్ ప్రాబ్లమ్స్. పార్ట్స్ కరెక్ట్ గా ఫిట్ చేయలేదు. బోయింగ్ ప్లేన్స్ ని తయారు చేసే టైంలో పార్ట్స్ కరెక్ట్ గా సెట్ చేయలేదు అని రిపోర్ట్స్ చాలా వచ్చాయి. చాలా కేర్లెస్ గా వర్క్ చేశారు అని. 2024లో జాన్ బార్నెట్ అనే వ్యక్తి బోయింగ్ లో సేఫ్టీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయని చెప్పాడు. పార్ట్స్ లూజ్ గా ఉన్నాయని, క్వాలిటీ చెక్స్ ప్రాపర్ గా చేయలేదు అని చెప్పాడు. కానీ బోయింగ్ ఇగ్నోర్ చేసింది, పట్టించుకోలేదు. ఇది చాలా డేంజరస్ కదా. ప్లేన్ అంటే సైకిల్ కాదు. లక్షల మంది జీవితాలు దీనిపై డిపెండ్ అయి ఉంటాయి. ప్రాఫిట్స్ ఇంపార్టెంట్, సేఫ్టీ కాదు అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. బోయింగ్ సేఫ్టీ కన్నా ప్రాఫిట్స్, టైం షెడ్యూల్ కి వాల్యూ ఇస్తుంది అని, ప్లేన్ తయారు చేయడానికి లేట్ అవుతుంది అని ఫాస్ట్ గా వర్క్ చేసి సేఫ్టీ రూల్స్ ని లైట్ తీసుకున్నారు. యుఎస్ లో FAA ఏవియేషన్ చూసే బాడీ కూడా బోయింగ్ కి కరెక్ట్ గా పర్మిషన్ ఇచ్చింది అని డౌట్స్ ఉన్నాయి. ఇది చాలా రిస్కీ మూవ్. పాస్ట్ లో బిగ్ క్రాషెస్ 2019 నుంచి 2020లో బోయింగ్ 737 MAX 18 MAX మోడల్లో బిగ్ క్రాషెస్. లయన్ ఎయిర్, ఇథియోపియా ఎయిర్లైన్స్ లో 346 మంది చనిపోయారు. సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వల్ల ప్లేన్ కంట్రోల్ లూజ్ అయింది. ఇంకా రీసెంట్ గా బోయింగ్ ప్లేన్స్ లో డోర్స్ బ్లో అవుట్ అయ్యాయి, బోల్ట్స్ మిస్ అయ్యాయి, ఆక్సిజన్ లీక్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా జరిగాయి. ఈ ఇన్సిడెంట్ చాలా టెన్షన్ క్రియేట్ చేశాయి. సో ఇలా కేర్లెస్ గా ఉండడం వల్లనే ఇలాంటి క్రాషెస్ వల్ల ఎక్కడ చూసినా స్టాప్ బోయింగ్ ఫ్లైట్స్ అని హ్యాష్ ట్యాగ్స్ న్యూస్ నడుస్తుంది. బోయింగ్ ఫ్లైట్స్ ని ఆపాలి అని లేదా గట్టి వార్నింగ్ ఇవ్వాలి అని. అప్పుడే ఇలా ఇన్సిడెంట్స్ ఎక్కడ జరగవు. అలానే వేరే వాళ్ళకి భయం కూడా ఉంటుంది. ఈ క్రాష్ వల్ల బోయింగ్ షేర్ మార్కెట్ చాలా వరకు పడిపోయింది. ఎంత అంటే షేర్స్ 8% పడిపోయాయి యుఎస్ మార్కెట్ లో. అలానే అంతకుమించి రిప్యుటేషన్ ఇంకా డ్యామేజ్ అయింది. క్రాష్ అయ్యాక ఏం జరుగుతుంది? ఫ్లైట్ క్రాష్ అయ్యాక ఇండియాలో ఏవియేషన్ అథారిటీస్ ఫుల్ స్పీడ్ లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ లో ఏం జరిగింది, ఎందుకు క్రాష్ అయింది అని క్లియర్ గా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. బోయింగ్ ప్లేన్, ఎయిర్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ టీమ్స్ కూడా హెల్ప్ చేస్తున్నాయి. మెయిన్ గా బ్లాక్ బాక్స్ లో ఆన్సర్స్ దొరుకుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనికోసం కొంతమంది వర్క్ చేస్తున్నారు. DGCA డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్. DGCA అంటే ఫ్లైట్ సేఫ్టీ చూసే మెయింటైన్. ఇండియాలో ఫ్లైట్ సేఫ్టీ చూసే మెయింటైన్. 1934 లో వచ్చిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ప్రకారం వర్క్ చేస్తుంది. ఈ క్రాష్ గురించి DGCA ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. బోయింగ్ 737, 787 ప్లేన్స్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెక్ చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని బోయింగ్ ప్లేన్స్ ని కౌంట్ చేశారు, సేఫ్టీ చూస్తున్నారు. DGCA హెడ్ క్రాష్ సైట్ కి వెళ్లి సిచ్యువేషన్ ని మానిటర్ చేస్తున్నారు. AIB ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, AIB అనే సెపరేట్ టీమ్ 2012లో స్టార్ట్ అయింది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండర్ వర్క్ చేస్తుంది. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ICAO రూల్స్ ఫాలో చేస్తారు. ఇది వరల్డ్ లో ఫ్లైట్ సేఫ్టీ కోసం రూల్స్ చెక్ చేసే ఆర్గనైజేషన్.
ఆర్గనైజేషన్ ఏఐవి క్రాష్ ని చాలా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. బ్లాక్ బాక్స్ రికవర్ చేయడానికి టీమ్స్ ని పంపించింది. బోయింగ్స్ రోల్, బోయింగ్ ప్లేన్ తయారు చేసిన కంపెనీ వీఆర్ విత్ ఎయిర్ ఇండియా ఫుల్ సపోర్ట్ ఇస్తాము అని స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళు టెక్నికల్ టీమ్ ని ఇండియాకి పంపిస్తున్నారు టు హెల్ప్ విత్ ఇన్వెస్టిగేషన్. బోయింగ్ సిఇఓ కెల్లీ ఆర్ట్బర్గ్ అవర్ థాట్స్ ఆర్ విత్ ద ఫ్యామిలీస్ అని చెప్పాడు. కానీ బోయింగ్ షేర్స్ 7 to 9% పడిపోయింది. బికాస్ ఈ క్రాష్ వల్ల రెప్యుటేషన్ ఇంకా డ్యామేజ్ అయింది. ఇంటర్నేషనల్ హెల్ప్ యుఎస్ ఎన్టీఎస్బి నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ అమెరికా ఇన్వెస్టిగేషన్ లో హెల్ప్ చేయడానికి టీమ్ ని పంపింది. యూకే ఏఐఐబి యూకేస్ ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ నుంచి 4 ఇన్వెస్టిగేటర్స్ ఇండియాకి వచ్చారు. ఈ టీమ్స్ ఏఐబి తో కలిసి వర్క్ చేస్తున్నాయి. బ్లాక్ బాక్స్ డాటాని అనలైజ్ చేయడానికి, క్రాష్ రీజన్స్ తెలుసుకోవడానికి. ఇక్కడ వీళ్ళు ఏం చెక్ చేస్తున్నారు అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. ఇన్వెస్టిగేటర్స్ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే బ్లాక్ బాక్స్. ఇది 2 పార్ట్స్, ఫ్లైట్ డేటా రికార్డర్ ఎఫ్డిఆర్, ప్లేన్ లో ఆల్టిట్యూడ్, స్పీడ్, ఇంజన్ వర్క్ ఇంకా చాలా డీటెయిల్స్ రికార్డ్ చేస్తుంది. బోయింగ్ 787 మోడల్ లాంటి ప్లేన్స్ థౌజండ్స్ ఆఫ్ డాటాని సేవ్ చేస్తాయి. కాక్పిట్ వాయిస్ రికార్డర్, సివిఆర్, పైలట్స్ ఏం మాట్లాడుకున్నారు, రేడియో కాల్స్, వార్నింగ్ సౌండ్స్, ప్లేన్ లో నాయిసెస్ అన్ని రికార్డ్ అవుతాయి. ఇది లాస్ట్ మూమెంట్స్ లో ఏం జరిగింది అని క్లియర్ పిక్చర్ ఇస్తుంది. బ్లాక్ బాక్స్ బ్రైట్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఫ్లైట్ లో క్రాష్ అయినా పాడవకుండా డిజైన్ చేస్తారు. కానీ ఈ క్రాష్ లో ప్లేన్ ఫుల్ ఫ్యూయల్ తో ఉంది, ఫైర్ వాల్ అయింది. సో బ్లాక్ బాక్స్ కొంచెం డ్యామేజ్ అయి ఉండొచ్చు. ఇఫ్ డ్యామేజ్ ఫోరెన్సిక్స్ ల్యాబ్స్ లో క్లీన్ చేసి డేటా తీస్తారు. ఇనిషియల్ డేటా 24 అవర్స్ లో బయటకు వచ్చింది. కానీ ఫుల్ ఎనాలిసిస్ కి 2 to 4 వీక్స్ ఆర్ ఈవెన్ 12 to 24 మంత్స్ పట్టొచ్చు. ఈ ప్రమాదానికి కొన్ని రీజన్స్ ప్రకారం చెక్ చేస్తున్నారు. పైలట్ ఎర్రర్ ఏమైనా ఉందా అనే కోణంలో చూస్తున్నారు. కెప్టెన్ సుమిత్ సబర్వాల్ 8200 అవర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందన్ 1100 అవర్స్ ఉన్నారు. మేడే కాల్ చేశారు కానీ ఏం మిస్టేక్ చేశారు అని చెక్ చేస్తున్నారు. ఎక్స్ లో కొన్ని పోస్ట్ కో పైలట్ ఎక్స్పీరియన్స్ తప్పు అని క్వశ్చన్స్ వస్తున్నాయి. టెక్నికల్ ఇష్యూ ఏమైనా ఉందా అని అనే కోణంలో చూస్తున్నారు. ఇంజన్ ఫెయిల్యూర్ ఆర్ ల్యాండింగ్ ఎయిర్ ప్రాబ్లం ఉందా అని చూస్తున్నారు. మెటా రిపోర్ట్స్ ప్రకారం అహ్మదాబాద్ లో వెదర్ క్లియర్ గా ఉంది. సో వెదర్ వల్ల ప్రాబ్లం కాదు. అదర్ థియరీస్ బర్డ్ స్ట్రైక్ ఆర్ ఇంజన్ ఫైర్ వల్ల జరిగింది అని కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? సో ఇలా యాక్సిడెంట్స్ రిపీట్ అవ్వకుండా మనం ఏం చేయాలి? అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. మనందరం ఫస్ట్ స్టెప్ తెలుసుకోవాలి. బోయింగ్ ప్లేన్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా క్రాషెస్ లో బోయింగ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. క్వాలిటీ ఇష్యూస్, సేఫ్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ క్రాష్ లో కూడా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఎక్స్ లో టాప్ బోయింగ్ ఫ్లైట్స్ అని ట్రెండింగ్ నడుస్తుంది. అందులో మన వాయిస్ కూడా యాడ్ చేయాలి. పోస్ట్ షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, బోయింగ్ ఫిక్స్ చేయండి, లైఫ్స్ ఇంపార్టెంట్ అని చెప్పండి. అవేర్నెస్ తో పబ్లిక్ ప్రెజర్ బిల్డ్ అవుతుంది. బోయింగ్ ని క్వశ్చన్ చేయాలి. ఇండియాలో డీజీసీఏ ఫ్లైట్ సేఫ్టీ చూసే టీమ్, ఏఐబి క్రాష్ ఇన్వెస్టిగేషన్ చేసే టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు బోయింగ్ ని స్ట్రిక్ట్ గా క్వశ్చన్ చేయాలి. మన గవర్నమెంట్ కూడా బోయింగ్ ని కోర్టులో నిలబెట్టాలి. ఎందుకు 242 మంది జీవితాలు పోయాయి? ఫార్మర్ గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, యంగ్ స్టూడెంట్ ఖుష్బూ రాజ్ పురోహిత్, మెడికల్ స్టూడెంట్స్ 11 మంది పిల్లలు. ప్రతి లైఫ్ కూడా వాల్యుయబుల్. బోయింగ్ కేర్లెస్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల ఇలా జరిగింది అంటే వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి. సేఫ్ ఫ్లైట్స్ చూస్ చేసుకోండి. విక్టిమ్ ఫ్యామిలీస్ కి సపోర్ట్. ఈ క్రాష్ లో 242 మంది ఫ్యామిలీస్ పెయిన్ లో ఉన్నాయి. విశ్వాస్ కుమార్ రమేష్ ఒకరు సర్వైవ్ అయ్యారు. కానీ మిగిలిన వాళ్ళు కిడ్స్, స్టూడెంట్స్, లీడర్స్, ఫ్యామిలీస్ చాలా బాధలో ఉన్నారు. మనం ఏం చేయాలి? మెంటల్ సపోర్ట్, సోషల్ మీడియాలో కండోలెన్స్ షేర్ చేయండి. వాళ్ళ గురించి ప్రేయర్ చేయాలి. ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయాలి. ఫైనల్ గా ఒకటి, ఈ క్రాష్ జస్ట్ ఎయిర్ ఇండియా ఆర్ బోయింగ్ ప్రాబ్లం కాదు. మన సేఫ్టీ గురించి ప్రతి లైఫ్ కౌంట్స్. విజయ్ రూపానీ లాంటి లీడర్స్, ఖుష్బూ లాంటి స్టూడెంట్స్ ఆర్ చిన్నపిల్లలు అందరికీ కూడా డ్రీమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీస్ ఉన్నాయి. మనం సైలెంట్ గా ఉంటే ఇంకా క్రాషెస్ రిపీట్ అవుతాయి. సో అందరూ కూడా వాయిస్ రేస్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. సో నాతో పాటు ఈ పోరాటానికి చేయి కలపండి. వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.